సో 70 సీరియల్ చేశారు కదా, ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? 700. 700. ఇప్పుడు ఇప్పుడు మంచి ఉండే, ఇప్పుడుది చెప్పాను, ఇప్పుడు మంచి రెమ్యునరేషన్, గుడ్ లైఫ్. అవును చెప్తే ట్యాక్స్లు జిఎస్టీలు ఎవరు పెట్టుకుంటారు అబ్బాయి బయట? ఈ తమ్నెల్ యూట్యూబ్ లో చెప్పాలి, తమ్నెల్ ఏంటబ్బా లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది, ఇది ఎప్పుడు దీని మీద కేసులే ఉండే. ఉన్నా పని చేయు. అసలు ఘోరం లోపల. అసలు ఏదన్నా ప్రాబ్లం అయినా కూడా ఆర్టిస్టుల పేరు తెలియకుండా ఏదో సరిత ఉంది అనుకో, సరిత అరెస్ట్ అయిందనే ఇస్తారు. ఆ సరితలు 10 ఉంటారు, అలా ఏ సరిత? కవిత అనుకో, 10 మంది కవితలు, రే కవిత. మీకు దగ్గరలో ఏ కవిత ఉందో ఆ కవిత. ఎట్లా అబ్బా ఇట్లా చాలా మారాలి. మీకు కూడా తమ్నేల్ ఏం పడుద్ది అంటే 700తో మొదలు పెట్టిన మా జీవితం ఇప్పుడు 7 కోట్లు, డైరెక్ట్ 700కి పోయి మొత్తం 7 కోట్ల వరకు వచ్చింది. 4 బిల్డింగ్లు, 3 కార్లు, ఒక రీసెంట్ గా చార్టెడ్ ఫ్లైట్ ఒకటి కూడా కొందాం అనుకుంటున్నా. నాకు అర్థం మా అమ్మ ఫోన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా ప్రెసెంట్? లవ్ ఏముంది, తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఒక్కటన్నా కొన్న దాచి పెడదాం అబ్బా. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇదే లాస్ట్ పర్సనల్ లైఫ్ ది నెక్స్ట్ అవి చెప్తా. అంతేనా? పక్కా చెప్తా, అది ఓన్లీ లవ్ మీదనే చెప్తా నేను. ఓకే. సో ఈ యాక్టర్లు మన తెలుగు సీరియల్స్ లో ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. తెలుగు వాళ్ళు ట్రై చేయట్లేదు, ఎక్కువ చేస్తే పక్కా అవుతుంది. ఇప్పుడు మీరు తెలుగు అబ్బాయే కదా, మీరు హీరోగా ట్రై చేయొచ్చు కదా. నేనేంటండి హీరో, చాలా మంది ఉన్నారు కదా. అట్లనే అందరూ మనం అర్థం చేసుకుని నేను హీరోని కాదు, నేను హీరోయిన్ ఎందుకు అవుతానని కాదంటే ఇంతే అవుతుంది అంతే. సో వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. కన్నడలో ఏం లేదు, తమిళనాడులో ఏం లేదు, అంతా తెలంగాణలో ఉంది. ఇక్కడ వచ్చి ట్రై చేసుకుంటే పక్కా అవుతుంది ఎవరికైనా కూడా. ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ సార్ లైఫ్లో. ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక్కడ అమ్మాయిలు ప్రయత్నం చేయట్లేదు, చేసినా కొంతమందికి ఆపర్చునిటీస్ రావట్లేదు. సో వాళ్ళు అప్సెట్ అయిపోతున్నారు. అప్సెట్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉంటే మంచి ఆపర్చునిటీ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది ఎవరికి. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో, లాంగ్ బ్యాక్ ఒక 5-6 ఇయర్స్ అయింది. ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు కరెక్ట్ మెయింటైన్ చేయరు. నేను ఇచ్చాను ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయికి, ఆ మధ్యలో మానేసి వెళ్ళిపోయింది. నా సీరియల్ క్లోజ్ చేసుకున్నా. తెలుగు అమ్మాయిని పెట్టి నేను తీసిన సీరియల్. తెలుగు అమ్మాయిని పెడితే ఆమె మళ్ళీ 56 ఎపిసోడ్ల తర్వాత రానేలేదు ఆమె. నేను మళ్ళీ వేరే వాళ్ళతో చేసి నాకు రేటింగ్ తగ్గిపోయి క్లోజ్ చేసేసిన ప్రాజెక్ట్. సో కొంతమంది ఎట్లున్నారంటే అవకాశం వస్తే దాన్ని నిలుపుకోవట్లేరు, కొంతమంది అవకాశం రాక ఏడుస్తున్నారు, కొంతమంది అవకాశాల కోసం తప్పిస్తూనే ఉన్నారు, వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. కానీ సిన్సియర్గా మనం ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ ఎట్లనో, డిగ్రీ అయిపోయినాక ఫ్యూచర్ ఎలా ఉంటుందో లైఫ్లో కూడా ప్రయత్నం అనేది మానద్దు, పక్కా వస్తుంది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా ఉంది, జబర్దస్త్ ఉంది, చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా సీరియల్స్. మీరు చెప్పిన షోస్ అన్నింటిలో మిమ్మల్ని వస్తున్నాం. 86 సీరియల్స్ జరుగుతున్నాయి హైదరాబాద్లో. 86 సీరియల్స్, ఎన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఎందులోనైనా ట్రై చేయొచ్చు. విలన్ చేయొచ్చు, చెల్లె క్యారెక్టర్ చేయొచ్చు, అక్క క్యారెక్టర్ చేయొచ్చు, వదన చేయొచ్చు, అమ్మ చేయొచ్చు, అమ్మమ్మ చేయొచ్చు, బాపమ్మ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఎలా ఏమున్నదబ్బా, పోయి ఛానల్కి వెళ్ళండి, ఛానల్కి వెళ్ళి నేను ఇట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని ప్రొఫైల్ చెప్పండి, వాళ్ళే ఆడిషన్కి. వాళ్ళ ఇప్పుడు జెమినీ టీవీ ఉంది, సమ్ ఛానల్ పేరు చెప్తే ఏదైనా ఛానల్ ఉంది, ఆ ఛానల్కి వెళ్తే ఆ రిసెప్షన్లో మన ప్రొఫైల్ ఇచ్చి మేము చేస్తాం, ఇంట్రెస్ట్ ఉంది, టీవీ అసోసియేషన్ ఉంటుంది మాది ప్రత్యేకంగా, అక్కడికి వెళ్ళి నేను ఇట్లా ట్రై చేస్తున్నా సార్ అంటే వాళ్ళు కాంటాక్ట్స్ ఇస్తారు, వెళ్ళి ఆడిషన్స్కి వెళ్ళడమే అంతే. ఎక్కడెక్కడో ఎవరినో పట్టుకుని డబ్బులు ఎక్కడో కట్టేసి మోసపోయి అయ్యో అయ్యో అని ఏడ్చే బదులు పలానా అన్ని క్లియర్గా ఉన్నాయి. మా మీటింగ్స్ జరుగుతాయి, గూగుల్లో ఉంది, మా నెంబర్స్ కూడా ఉన్నాయి, వెబ్సైట్ కూడా, వెబ్సైట్లో నా నెంబర్ ఉంది, అందరు ప్రొడ్యూసర్స్ నెంబర్స్ ఉన్నాయి, డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. మీ ప్రొడ్యూసర్లకి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, అంటే ఒక ఆడియన్గా, యాంకర్గా కాదు, ఒక ఆడియన్గా అడుగుదాం. ఎప్పుడు చూడు అత్తను కొట్టిన కోడలు తిట్టిన మావని తిట్టిన బాబాయ్ అని ఈ టైప్ ఆఫ్ సీరియల్స్ కలవారి కోడలు కలిసిపోదాం అంటే ఎవరు చూడట్లేదు, కొట్టారు తిట్టారు అంటేనే చూడట్లేదు, ఇవే తీస్తున్నారు తప్ప ఎప్పుడు ఒక ఆర్గానిక్ గా ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ గానీ ఇలాంటివి ఎందుకు అవి చేసి సీరియల్స్ ఫ్లాప్. అది మంచిగా కలిసి ఉంటే ఎవరు రేపో ఏం సీరియల్ సోదని పోతున్నారు. ఇప్పుడు ఏదో ఒక ఫస్ట్ నైట్ ఉంటుంది అబ్బా సీన్, ఇప్పుడు పెళ్లి అయింది, ఫస్ట్ నైట్ కాలే, సీరియల్ అయిపోయేదాకా ఫస్ట్ నైట్ కాలే, ఫస్ట్ నైట్ ఎప్పుడు అని చూస్తున్నారు. మరి చేయొచ్చు కదా, స్టార్టింగ్ చేస్తే ఆడియన్స్ అంతా వెళ్ళిపోతారు. కాదు, ఇంకొక డౌట్ ఏంటంటే ఒక ఫ్రేమ్, ఒక కిస్ సీన్ ఉంది, అది క్లోజ్ వస్తారు, నేను నీకు ఇప్పుడు పెట్టేస్తున్నా అంటారు, అంతేగా, ముద్దు ఉండదు ఏముండదు, వాడు టెన్షన్ యాంగిల్ వేస్తారు. ఏంటది దాని వెనకల టెన్షన్, లాజిస్టిక్స్ ఏంటది? ఇప్పుడు కూర్చున్న వాళ్ళకు క్యూరియాసిటీ, అబ్బాయి ఏమైతుంది అట్లానే వాళ్ళకు సస్పెన్స్ ఉంటుంది, వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది. మధ్యలో ఒక యాడ్ వేస్తారు, యాడ్ వేస్తే యాడ్ అంతా చూస్తారు, యాడ్తోనే మనీ కాబట్టి స్పాన్సర్స్ అంతా అక్కడి నుంచే కాబట్టి ఆ టేస్ట్ ఉంటేనే జనాలు అట్రాక్ట్. కరెక్ట్ గా హీరో ఒళ్ళో ఇంకెలా పడుతుంది అన్నప్పుడు దడేలు మన XXX రెస్టారెంట్ సోఫా వస్తుంది. అసలు మా మమ్మీ ఫోన్ చేస్తుంది,
అసలు చెప్పు మమ్మీ వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది కదా ఫస్ట్ టైం అవుతుందా కాదా అవుతుందా కదా ఎప్పుడు మమ్మీ టెన్షన్ అవుతుంది నేను 3 days చేసినప్పుడు మా మదర్ హీరోయిన్ గురించి డైలీ కాల్ చేసేది మా మదర్ చేసి ఏం జరుగుతుంది ఏం చేస్తారు టెన్షన్ తట్టుకోలేక ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఫంక్షన్ ఉన్నా కూడా మధ్యలో అమ్మో అది సీరియల్ వస్తుంది వెళ్ళాలి ఇప్పుడు 7:30కు సీరియల్ 8 గంటలకు ఒక సీరియల్ 9కు సీరియల్ 9 గంటలకు న్యూస్ వరకు ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా దానికి ముందు వరకు లైన్గా సీరియల్స్ ఆఫ్టర్నూన్ నుంచి ఇంతకుముందు ఆఫ్టర్నూన్ సీరియల్స్ లేకుండే ఇప్పుడు ఆఫ్టర్నూన్ సీరియల్స్ వస్తుంది ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది అంతే ర్యాంపే ఇంకా. ర్యాంప్ కాదు ర్యాంప్ మా అమ్మ మొగడు ఇంకా. సో ఫీమేల్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ నిలదొక్కుకోవడం కొంచెం కాంప్లికేటెడ్. ఎక్కడైనా ఫీమేల్ కి కాంప్లికేటెడ్ అండి ఏ పోస్ట్ లోనైనా కూడా ఫీమేలే ఇప్పుడు మంచి పై స్థాయిలో ఉన్నారు. అలానే అంటారు రిజర్వేషన్లన్నీ మీకే అన్ని మాకే అన్ని మాకే అని ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం కార్లు కొంటున్నాం ఇల్లు కూడా కడుతున్నారు ఆటోలు తోలుతున్నారు ఆడవాళ్ళు పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తున్నారు దేంట్లో ఏం తక్కువ లేరు లేడీస్ అంతా సూపర్ ఫాస్ట్ సూపర్ ఉమెన్లు అయిపోయినారు చాలా బాగున్నారు నో ప్రాబ్లం నేను చెప్తున్నాను కదా. ఓకే, ఒక ఇంటలెక్చువల్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్గా ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పండి. ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత ఈ హనీ ట్రాప్స్ అని ఈ బ్లాక్మెయిలింగ్ వీడియో డిజిటల్ బ్లాక్మెయిలింగ్స్ అని బాగా పెరిగిపోయినాయి. సో హ్యాకింగ్ అని ఇదని సో అసలు దానికి అలా లోబరుచుకోవడమే పనిగా పెట్టుకొని కొంతమంది పని చేస్తున్నారు సపరేట్ అంటే కొన్ని కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ అది నడుస్తుంది కూడా. సో మీ దగ్గర కూడా వచ్చి ఉంటాయి అంటే ఒక ప్రొడ్యూసర్ గా మీ దగ్గర చాలా కేసులు నేను విన్నా. అయితే నేనేమంటే అలాంటివి జరిగినప్పుడు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు నేను చాలా చూసాను. అలా కాకుండా సైబర్ క్రైమ్ టీం ఉంటారు వీళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి చెప్తే వీళ్ళ ఫేస్ కూడా బయటికి రాకుండా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక యాప్ పెట్టేసుకుని వాళ్ళంతా డిలీట్ చేస్తున్నారు. మీకు నచ్చిన పిక్స్ ఏదన్నా గూగుల్లో ఉన్నా కూడా సైబర్ క్రైమ్ టీం దగ్గరికి వెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ చేసి ఒక కంప్లైంట్ రాసిస్తే 5 minutesలో అన్ని రిమూవ్ చేస్తున్నారు. అది తెలియక చాలా మంది తొందరపడి సూసైడ్ చేసుకోవడం ఇంట్లో పరుగు పోతుంది అనడం బ్లాక్మెయిలింగ్ గురవడం డబ్బులు కట్టడం ఆ తప్పుకి ఇంకో తప్పు చేయడం ఇంకో తప్పు చేయడం ఇది కదా అసలు ఇది చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఊరి వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదండి భయపడిపోతారు ఏదో అయిపోయింది. ఈ ఇన్స్టా పేజ్లో కూడా మా ఫోటో తీసుకొని వాళ్ళు బ్యాడ్గా ఉన్న ఫొటోస్కి యాడ్ చేసి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ మార్ఫింగ్ చేసి. యా దాంట్లో కూడా స్టార్ట్ అయిపోయింది. రీసెంట్లో ఒక అమ్మాయి వాయిస్ రికార్డ్ నేను ఫేస్బుక్లో విన్నా. అమ్మాయి వాళ్ళ బ్రదర్ వచ్చే లోపే సూసైడ్ చేసుకుంది. చాలా మంది మా అసిస్టెంట్ వాళ్ళ సిస్టర్స్ కూడా జరిగింది ఇది. వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ చేయగానే ఏదో వీళ్ళ స్నాప్స్ వెళ్ళిపోతాయంట ఆటోమేటిక్ ఇంకా హరాస్ చేస్తారంట మనీ కోసం. సైబర్ గ్రూప్ వెళ్ళి అప్రోచ్ అవ్వాలి. ఎందుకు భయం? సైబర్కి వెళ్తే వాళ్ళు క్లీన్ చేసేస్తారు వాళ్ళను తాట తీసేస్తారు ఉతికి పడేస్తారు. భయపడుకుంటుంటే ఇట్లాంటి పెరుగుతూనే ఉంటుంది క్రైమ్. ఏమంటారు? ఇప్పుడు దానికి సపరేట్గా యాప్ కూడా మనం కూడా డిలీట్ చేసుకోవచ్చు. నేనే చూసాను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోలీసులు కూడా చెప్తున్నారు ఈ యాప్లోకి వెళ్ళండి డిలీట్ చేయండి భయపడకండి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము హెల్ప్ చేస్తాం అంటున్నారు. షీ టీమ్ అని ఉంది లేడీస్ కోసం లేడీసే ఉంటారు. కరెక్ట్ వాడుకోవాలి మనం ఏమేమి సెక్షన్లు ఉన్నాయి ఏంటి లైఫ్ అనేది మనం తెలుసుకోవాలి. ఏం నాలెడ్జ్ లేకుండా ప్రతిదానికి ఏడవడం ప్రతిదానికి భయపడడం ఆగమాగం అయిపోవడం ఏదో అయిపోయినట్టుగా ఉంటే వేస్ట్ లైఫ్. ధైర్యం ఉండాలి. రష్మికది మొన్న ఒకటి అలాగే వైరల్ అయింది చూసారా? అది చూసాను. దాని మీద మీ ఒపీనియన్ ఏమున్నది ఆమె ఫేస్కి వేరే బాడీకి ఆమె ఫేస్ని పెట్టిన ఆమె ఆల్రెడీ స్పందించింది లైట్ తీసేసుకుంది కంప్లైంట్ చేసేసింది అయిపోయింది. కేసు పెడితే లోపలేస్తారు తొక్కుతారు అయిపోతుంది. జీవితాంతం పోయి జైల్లో కూర్చోవాలి. ఇంకా వాడు క్రియేటివిటీ అంతా ఈ బొమ్మల మీద పెట్టే బదులు వాడు లైఫ్ మీద వేరే వర్క్ మీద పెడితే లైఫ్ సక్సెస్ అవుతుంది. టైం వేస్ట్. ఇంకా అంతే ఒకరి తర్వాత ఒకరు ఉంటారు అందరు కంప్లైంట్ చేస్తారు కేసులు అయితే కొడతారు. ఇప్పుడు దొంగతనం చేసినావు రోబరీ కేసు పోయి 15 ఏళ్ళు జైల్లో కూర్చోవాలి. మర్డర్ చేసినావు కూర్చోవాలి. ప్రతి తప్పుకు శిక్షలు ఉన్నాయి కాబట్టి తప్పులు చేయకుండా యూత్ కూడా మంచి వేలు వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి. ఎవరు యాంకరింగ్ చేసినా ఫుల్ డబ్బులు వస్తున్నాయి. టాలెంట్ అంతా క్రియేటివ్ మీద పెట్టకుండా ఈ పిచ్చి వాటి మీద పెడితే వాళ్ళ చెల్లో వాళ్ళ అక్కో వాళ్ళ అమ్మ ఎవరో ఉంటారు రేపు లాస్ట్. ఇప్పుడు ఇతను ఇంకోళ్ళకి చేశారండి వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళకి చేస్తారు. ఏమంటారు? అంతే. సో దీని మీద అవేర్నెస్కి ఉపయోగపడేలా మీరు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అంటే మీరు ఇందాక చెప్పారు కదా నేనేమన్నా ఉంటే ఒక బైక్ చేస్తా సైబర్ క్రైమ్ వెళ్ళండి అప్రోచ్ అవ్వండి మంచి లైఫ్ లీడ్ చేసుకోండి అని చెప్తా. మహిళలందరికీ అదే చెప్తున్నా. ఏమైనా అవుతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి సైబర్ టీంకి వెళ్ళండి అక్కడ వెళ్ళి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఒక అరగంటలో మీకు ఫినిష్ అయిపోయి 5 నిమిషాలలో మొత్తం క్లీనప్ అయిపోతుంది వెబ్సైట్ నుంచి. అసలు భయపడేది లేదు. చిన్న విషయం అండి అది. ఎక్కువ ఇది అయిపోతున్నారు వెంటనే కదా స్ప్రెడ్ అవుతుంది వైరల్ అయిపోతుంది కదా. ఫేస్ అనేది బ్యాడ్ పెడితే వెంటనే మనం కూడా యాక్షన్ తీసుకొని ధైర్యంగా ఉంటే వెంటనే లైఫ్